ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక క్రొత్త మాసంలో మనల్ని ప్రవేశపెట్టాడు. మార్చ్ మాసంలోనికి ప్రవేశపెట్టిన దేవదేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇంతకీ ఈ మార్చి 1వ తారీఖున దేవుడు నాకే వాగ్దానం ఇవ్వబోతున్నాడో అని ఆసక్తితో ఎదురు చూస్తున్నావు కాదు. దేవుడు కూడా నీ ఆసక్తిని గ్రహించి గుర్తించి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఈ మాసంలో దేవుడు నీకు ఇచ్చి 1వ తారీఖున నిన్ను బలపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనేదవు. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. నిశ్చయముగా నీవు నీ దుర్దశను మర్చిపోయేదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు గత సంవత్సరం నుండి మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ కరోనా వల్ల కావచ్చు, ఏర్పడినటువంటి కష్టాలు, భయంకరమైనటువంటి ఇబ్బందులు, ఆ ప్రియులను ఆప్తులను కోల్పోయి చాలా వివిధ రకములైనటువంటి కష్టాలు, శోకసంద్రం మధ్యలో కుటుంబం ముందుకు నడుస్తూ వచ్చింది. ఏదేమైనా కూడా దేవుడు అంటున్నాడు, ఇక మీదట దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఈ మార్చి 1వ తారీఖున నీ దుర్దశను నువ్వు మరిచిపోతావంట. అంటే దేవుడు మరిచిపోయే విధంగా చేయబోతున్నాడు. నీ దుర్దశను, ఇంతవరకు నీ జీవితంలో దాటి వచ్చినటువంటి ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులను కావచ్చు, కష్టాలను కావచ్చు, కన్నీటిని కావచ్చు, అనారోగ్యాన్ని కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు, నీవు దాన్ని మర్చిపోయే విధంగా దేవుడు చేయబోతున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఇంకా రానున్న దినాల్లో ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. కింద మాటలు అంటున్నాడు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకునేది. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. దాటిపోయిన పారు నీరు. ఇక్కడ కూడా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా పక్కనంతా కూడా నీరు చిన్న వాగుగా ప్రవహిస్తూ ఉంది. దాటిపోయినటువంటి నా యొక్క ప్రవాహాన్ని, దాటిపోయినటువంటి నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మీరు దాన్ని జ్ఞాపకం చేసి, అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకసారి ఈ వాగు దాటిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇది రాదు. ఆ రీతిగా నీ కష్టాలన్నీ ఈ వాగు వలె, ఈ నీరు వలె దాటిపోయి మళ్ళీ ఎప్పుడు కూడా వెనక్కి రాకుండా నీవు దాటిపోయినటువంటి పారు నీటి వలె నీ గత కష్టాలన్నిటినీ దేవుడు ఆ అనుభవంలో నీకుంచి ఇవన్నీ దాటిపోయి ఇంక ఎప్పుడు మళ్ళీ వెనక్కి రాకుండానట్లుగా నీ జీవితంలో నీ దుర్దర్శను మర్చిపోయే విధంగా చేయబోతున్నాడు. ఈ కష్టాలు, ఇంతవరకు అనుభవించిన ప్రతి దుఃఖకరమైన పరిస్థితిని దాటిపోయినటువంటి పారు నీటి వల్లే ఆయన మళ్ళీ రాకుండా నీ జీవితంలో నూతన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇంక అయిపోయింది లేబా, మళ్ళీ రాదు అన్నంత సంతోషాన్ని, ధైర్యాన్ని దేవుడు నీకు పుట్టించబోతున్నాడు. నిశ్చయముగా నీ దుర్దశను మర్చిపోబోతున్నావు. ఈ ఆశీర్వాదకరమైన వాగ్దానం ఈ మార్చి నెల మాత్రం కాదు, నీ జీవిత కాలం అంతా నీవు అనుభవించుటకు దేవుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపారంలో, నీ పరిచర్యలో ఇంతవరకు కలిగిన ప్రతి దుర్దశను మర్చిపోయే విధంగా దేవుడు నీ జీవితాన్ని ఆ రీతిగా మలచి దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నీకు రానున్న దినాల్లో ప్రసాదించబోతున్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, దుర్దశను మరిచెదవు, దాటిపోయిన పారు నీరు ఎలాగైతే మళ్ళీ రాదో ఆ రీతిగా కష్టాలన్నీ పారు నీటి వల్లే దాటిపోయి మళ్ళీ రాకుండా దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థిద్దామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నిశ్చయముగా నీ బిడ్డలు ప్రభువా దుర్దశను మర్చిపోయే విధంగా నువ్వు చేయబోతున్నందుకు స్తోత్రం. అట్లు చేసినందుకు స్తోత్రం. ఎవరైతే కన్నీటిలో, దుఃఖములో, వేదనలో, అనారోగ్యములు ఇంతవరకు నలిగిపోయారో వారి జీవితంలో ఇంతవరకు నాయన వారు అనుభవించిన ఈ దుర్దశను వారి జీవితంలో నాయన ఇక ఆపివేసి ఒక ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి జీవితాన్ని నువ్వు ప్రసాదిస్తానని ఈ మాసపు 1వ తారీఖున వాగ్దానం చేసినందుకు మరొకసారి మేమందరూ నీకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభువా, ఎందరైతే ప్రభువా ఇంకా మోకరించి ప్రార్థనలో ఏకీభవించారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని దీవెనకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి, మేలుకరమైనటువంటి బ్రతుకును అనుభవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.